కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తాది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉండి వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయినట్ట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో ₹1 కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. కరెక్ట్ పాయింట్ పెట్టండి కేటీఆర్ గారు. నిన్న గద్వాలలో ఆయన ఈ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కానీ ఈ గద్వాలలో కొత్తగా వచ్చినటువంటి అభివృద్ధి ఏంటి? పోనీ అభివృద్ధి కోసమే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డి గారిని కలుస్తూ ఉన్నాము, ఎమ్మెల్యేలను పోయి మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలుస్తూ ఉన్నాము, అందులో పార్టీ మారదంటున్నారు కదా. ఇప్పుడు గద్వాలకైనటువంటి అభివృద్ధి ఏంటి? ఈ 22 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏంది? ఎన్ని రూపాయల అభివృద్ధి చేసిరో మీరు చెప్పాలి అని చెప్పేసి ఆయన చెప్పిండు. కరెక్ట్ లాజిక్ పాయింట్. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా ఏమన్నా పెద్దగా కొత్తగా వీళ్ళు పార్టీ మారినాక అయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? కేవలము వీళ్ళ స్వార్థ ఆస్తుల పెంపకము, లేకపోతే వీళ్ళ అభివృద్ధి కోసమే పార్టీ మారారు తప్ప నియోజకవర్గం మీద ప్రేమతోటి పార్టీ మారలేదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ లెక్కన చూస్తూ ఉంటే మనం నిజంగా రావాలి కదా. ఒకవేళ ఉండుంటే ఇవాళ ప్రెస్ మీటో నిన్న అయిపోగానేనో పెట్టేసి గివి మేము అభివృద్ధి చేసినాము, అందుకే మేము కాంగ్రెస్ పార్టీలోకి పోయినాము, కేటీఆర్ గారు వచ్చి అబద్ధాలు చెప్పారు అని చెప్పాలి. మరి వారు ఎవరు? స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఇగో మేము ఈ రకంగా అభివృద్ధి చేసినాం, కాంగ్రెస్ పార్టీలోకి పోయినాం కాబట్టి ఒక పలానా రోడ్ వచ్చింది, పలానా కాలు వచ్చింది, పలానా అభివృద్ధి కార్యక్రమం వచ్చింది అని చెప్పేసి. ఏం అభివృద్ధి అయిందో మరి గద్వాల ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ మేర అభివృద్ధి అయింది, ఎన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిర్రు నియోజకవర్గ వ్యాప్తంగా, ఏమైందని చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ చూపించలేదు అంటే కేటీఆర్ గారు ఆరోపించినట్టు మరి ఆయన అభివృద్ధి కోసం, ఆయన ఆస్తుల అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారినట్టుగా గమనించాల్సి ఉంటుంది. గతంలో మరి పార్టీ నేను మారలేదు అని చెప్పేసి చెప్పినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు మరి గద్వాలలో గంత పెద్ద సభ జరిగింది బీఆర్ఎస్ పార్టీది. ఆ తేరా మైదానం మొత్తం నిండిపోయింది, ఎక్కడికక్కడ వేలాది మంది కార్యకర్తలు అక్కడికి వచ్చిర్రు, కేటీఆర్కు ఘన స్వాగతం పలికిరు. మరి ఈ నేపథ్యంలో అక్కడికి రావాలి కదా. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నా అన్నప్పుడు అక్కడికి పోవాలి కదా. ఎందుకు పోలేదు అని అడిగితే నాకు జ్వరం వచ్చిందని చెప్తారు. రేపు చూడు మీరు కావాలంటే, నువ్వు వాడికి ఎందుకు పోలేదు బ్రో, మరి మీరు పోవాలి కదా, ఎమ్మెల్యే కదా మీరు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, ఎందుకు పోలేదు బ్రో అంటే ఊకో నాకు దగ్గు పర్షం పట్టింది, జ్వరం వచ్చిందని చెప్తారు కావచ్చు. మంచిగా ఉంటుంది ఇలా కథ. చాలా విచిత్రమైన, ఎందుకంటే స్పీకర్ గారే ఇట్లాంటి ఒక ముచ్చట చెప్పారు. అప్పట్లో కోర్టు అడిగింది, మీరు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరు 3 నెలల లోపల ఎప్పుడో ఒకసారి ఎందుకు నిర్ణయం తీసుకుంటారంటే ఫుల్ బిజీ ఉన్నాడంట స్పీకర్ గారు. ఈ 10 మంది మారినటువంటి పిటిషను బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారికి ఇచ్చింది. అయ్యా 10 మంది మా పార్టీలో గెలిచిరు, మా గుర్తు మీద గెలిచిరు, కాంగ్రెస్ పార్టీలకు పోయిరు, కండువాలు కప్పుకున్నారు, ఇగో ఇవి ఫోటోలు వీడియోలు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి నిన్న మేము పార్టీ మారలేదు అని చెప్తున్నారు కదా. ఒక్కటి చూపిస్తాను ఆగండి మీకు ఒక వీడియో. మరి వీళ్ళు పార్టీ మారినట్ట చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు పార్టీ మారినట్ట ఇట్లా నీకు తొమ్ముకుంటా పోతే అందరూ ఉన్నాయి, అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మాట్లాడిన మాటలు. ఇగో ఎన్టీవీలో వచ్చినటువంటి వార్త ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు నచ్చి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు పోచారం శ్రీనివాస్. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైందని అన్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు పోచారం. మాట్లాడండి పోచారం గారు. ఇక ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడు ఉండే, అప్పుడు కూడా వచ్చాను కదా. మరి వచ్చినావు కదా. అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైతే కాంగ్రెస్ పార్టీతో,
కాంగ్రెస్ పార్టీతోనే కండువ కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ 27 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఓపిక ఉంది, వయసు ఉంది, ఇంకా 20 ఏళ్ళ రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకు అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేమే ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులను సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు సరిపోతుందా? స్పీకర్ గారికి సరిపోతుందా ఈ బయట? ఇంకా కావాలన్నా? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినంత బాజాప్తా చెప్తా ఉన్నాడు ఆయనను సమర్థిస్తూ ఉన్నా, ఆయన వెనకాల ఉన్నాము. అంతకుముందు ఆ పార్టీలో ఉన్నా, ఈ పార్టీలో ఉన్నా, ఇప్పుడు ఈ పార్టీకి వచ్చిన పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈ పక్కన ఆ పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఆ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఉన్నారు ఆడ. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని బాజాప్తా అని చెప్తా ఉంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు అని వాళ్ళు సమాధానం ఇవ్వగానే రాలేదంట కదా మీరు ఏమంటారు అని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చింది. ఇలా బీఆర్ఎస్ వాళ్ళ సమాధానం ఉంటుంది. ఇవన్నీ చూపిస్తారు స్పీకర్ గారికి. మరి స్పీకర్ గారు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందో చూడాలి. సో ఇట్లా పార్టీలు మారిరు, చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది ఇక్కడ.